హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంట్రా ఏంటి అలా చూస్తున్నారు అంటూ ప్రభావతి మనోజ్ని రోహిణిని అంటుంది. అమ్మ వెళ్ళొస్తాము అని అనేసరికి ఏంట్రా మీరు కూడా వదినా వదినా అంటూ వస్తారు. టిఫిన్ చేయలేదా వదిన అనేసరికి ఏమో మీ వదిన ఎక్కడుందో నాకేం తెలుస్తుంది, ఏదైనా మనసు బాధ కలిగి ఉంటుంది రవి, అందుకనే వెళ్ళిపోయి ఉంటుందని శృతి అంటుంది. ఈ లోపల వాళ్ళ మాంగారు వస్తారు. సత్యం, ఏంటమ్మా ఏంటి మీనా మీనా అంటే ఏమో నాకేం తెలుసు, నీకేం తెలీదు, ఎప్పుడు నీ కొడుకుని వెనకేసుకొస్తావు, అసలు నువ్వు చెప్పు అంటూ ఈ లోపల వస్తూ ఉంటాడు. ఈ లోపల బాలు వచ్చేస్తాడు. మీనా మీనా అంటాడు. మీనా మీనా అంటే ఏంటి ఏంటి మీనా ఏది అనేసరికి ఏం వదిన, ఏమో ఏమో అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిందో వదిన తెలీదు అని అనేసరికి ఏదో అనుంటావు కదా చెప్పు, ఏముంది, వాళ్ళ ఇంట్లో దొంగల సొమ్ము, వాళ్ళు దొంగలు కదా, నీ కొడుకు దొంగ కాదా, నీ కోడలు దొంగ కాదా, వాడి అమ్మ ఇంటి పత్రాలు పట్టుకుని వెళ్ళలేదా, వాడు నాన్న సంపాదించిన డబ్బులు 40 లక్షలు దొబ్బేలేదా, అవును నిజమే కదా, వాడు దొంగ కాదా, నా భార్య ఒక్కటే దొంగ అని రవి అంటాడు. నోర్మి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా అందరూ స్టన్ అయిపోతే నేను చెప్తున్నాను, ఇవాళ నా భార్య కనుక దొరక్కపోతే కనుక నీ సంగతి తేలుస్తాను, అర్థమవుతుందా అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా గబగబా భార్యని వెతకడానికి వెళ్ళిపోతాడు. అదే చూసే సత్యం కూడా ఇవాళ మీనా కనుక దొరక్కపోతే కనుక నీకు ఇవాళ ఇంట్లోంచి ఎలగొట్టేస్తాను అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా, అదేంటి దొంగతనం చేసింది అది అని అంటారేంటి, నువ్వు చూసావా అంటే మీరు చూసారా అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతూ ఉంటారు. ప్రభావతి కూడా ఏమీ మాట్లాడదు. పాప భార్య దొరకలేదని చాలాసార్లు తిరుగుతూ ఉంటాడు, గుళ్ళని అదని తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల ఏంట్రా ఇలా పాపం మీనా కంగారులో వెళ్తూ ఉంటుంది పూలు ఇవ్వడానికి. ఈ లోపల గుణ మనుషులు వచ్చి మీనాని పట్టుకుని వెళ్ళిపోయేసరికి అక్కడున్న మా అమ్మ తాత ఇద్దరు ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళని కూడా తోసేసి మీనాని తీసుకెళ్ళిపోతారు. ఇంకా తీసుకెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళిందో మీనా తెలీదు. ఈ ముసలోళ్ళకి తప్ప ఎవరికి కూడా తెలీదు. పాపం బాలు చాలా వెతకడానికి ట్రై చేస్తాడు. అలా వీళ్ళు తీసుకెళ్ళిపోతుండగా తన చీర కొంగు కింద పడిపోతుంది అనమాట. అలా తీసుకెళ్ళిపోయి గుణ ఒక చోట నిలబెడతాడు. అంటే వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలనుకుంటాడు. ఈ లోపల బాలు ఏం చేస్తాడంటే వాళ్ళ అత్తారింటికి ఫోన్ చేస్తే మీ అక్క వచ్చిందా అంటే లేదు బావా, ఎక్కడికి వెళ్ళింది అనేసరికి ఏం లేదు, ఉత్తినే ఫోన్ చేశానంటే, ఒరే బాలు ఎక్కడ కూడా కనపడలేదు, రాజేష్ కనబడిందా అంటే ఎక్కడా కనబడలేదు, ప్రతి చోట అడుగుతారు, అందరినీ అడుగుతారు, అడిగినా కూడా పాపం మీనా ఆచూకీ తెలియక బాలు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ లోపల మీనాని కట్టేస్తాడు. ఈ లోపల గుణగాడు వస్తాడు. గుణ బయటపడ్డావు, అందరూ మాస్కులు వేసుకుని ఉంటారు. ఒరే నన్ను వదలరా, నీ సంగతి తేలుస్తానరా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. గుణాని ఇద్దరు విలన్స్ కలిపి ఎలాగైనా సరే బాలుని ఆడుకోవాలని చెప్పేసి ఫోన్ చేసి మీ మీనానేనండి పలానా చోటని చూసామండి అంటూ ఉంటారు. ఈ లోపల మళ్ళీ రోహిణి ఫోన్ చేసి ఏంటి ఏమైంది మీనా, నీ దగ్గరే ఉందా, అవును మా దగ్గరే ఉంది, మేము ఒక ఆట ఆడుకుంటాము అని అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, ఏమే నీకు కనికరం కూడా లేదు కదా, ఎప్పుడు చూసినా ఇలాగే చేసావు నువ్వు అని అనేసరికి నీ పాపం చాలా ఉంటుందంటుంది. ఈ లోపల బాలుకి ఫోన్ చేసి గుణ అక్కడ ఇక్కడ అని పాపం తిరుగుతూ ఉంటే ఎక్కడా కూడా మీనా కనపడదు. వీళ్ళకి కావాలనే తిప్పుతున్నారు, ఇది గుణ చేసిన పనే అని పసిగట్టేసి ఇంకేం చేయాలో తెలియక గుణ వాళ్ళ ఆఫీస్ బయట నించుంటాడు. ఒక పిల్లోడు టీ ఇవ్వడానికి వెడితే అడుగుతాడు, ఒరే లోపల ఎవరైనా ఉంటే చెప్పు అని చెప్పి డబ్బులు ఇస్తాడు. అందరికీ టీ ఇస్తాడు. అన్న ఎవరు లోపల లేరు, అంతా వాళ్ళు మాట్లాడుకునేది వసూలు చేసుకోవడం అలాంటివి మాట్లాడుకుంటున్నారు తప్ప అక్కడ ఎవరూ లేరన్నా అంటాడు. కానీ ఆల్రెడీ మీనా లాక్ అయిపోతుంది. అసలు ఏమీ తెలియకుండా అన్నీ తెలిసిన రోహిణి ఏమీ మాట్లాడదు. అసలు వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అసలు గుణ సంగతి బయటకు వస్తుందా, అసలు ఏమవుతుంది ఏంటి అనేది చూడాలండి. ఇవాళ ఎపిసోడ్లో అయితే పాపం మీనా కనబడలేదు, కానీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ఎలాగైనా కనపడుతుందా మీనా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి.
అసలు మీనాని ఎందుకు అలా చేశారు, గుణగాడి సంగతి బాలు ఏం చేస్తాడు, అసలు ప్రభావతి డబ్బులు ఎవరు కొట్టారు, కామాక్షి ఇంట్లో ప్రభావతి డబ్బులు ఎవరు కొట్టారు, రోహిణి కొట్టింది. కానీ ఆ విషయాన్ని బయటకు పెట్టకుండా మీనా మీద తోసి మీనాని కావాలని చేసి అలా చేస్తున్నారు. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.